హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం Seagate 2TB అన్బాక్సింగ్ చేద్దాం. సో ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేశాను. దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు 5200 రూపీస్ కి లభిస్తుంది. సో ఈ హార్డ్ డిస్క్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్ లో నేను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. బాక్స్ యొక్క ఓవర్ వ్యూ చూద్దాం. Seagate 2TB ఎక్స్పాన్షన్ పోర్టబుల్ డ్రైవ్ ఫర్ యువర్ పీసీ అని ఇక్కడ రాస్తుంది. మనం బాటమ్ లో చూసుకున్నట్లయితే కార్డ్ నంబరు అలానే సీరియల్ నంబర్ ఇక్కడ మెన్షన్ చేశారు. అసెంబ్ల్డ్ ఇన్ చైనా అని ఇక్కడ రాస్తుంది. సో మనం ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే యాడ్ అండ్ స్టోరేజ్ ఫర్ యువర్ పీసీ అని ఉంది. అంటే ఇది ఎక్స్టర్నల్ స్టోరేజ్ అన్నమాట. కంపాటబుల్ విత్ విండోస్ 10 అలానే 8, 7 కి బోత్ 3.0 అండ్ 2.0 USB పోర్ట్ కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బాక్స్ లో ఏమున్నాయో చూద్దాం. సో ఇక్కడ మనకు ఒక యూజర్ మాన్యువల్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఇది క్విక్ స్టార్ట్ గైడ్ అన్నమాట. సో దీంట్లో మనకు ఏ విధంగా యూజ్ చేయాలని మెన్షన్ చేసింటారు. వీళ్ళు ఇక్కడ కొన్ని డిఫరెంట్ లాంగ్వేజ్ లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో మనకు దీంట్లో 3.0 USB కేబుల్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇది చూడడానికి చాలా కంపాక్ట్ గా ఉంది ఫ్రెండ్స్. సో ఇది మన పాకెట్స్ లో గానీ ఈజీగా సరిపోతుంది. సో మనం ఎక్కడికైనా గానీ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఒక ఇండికేషన్ లైట్ అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ వాళ్ళు Seagate అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనం బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు పాన్ నంబర్ అలానే సీరియల్ నంబర్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీని యొక్క కెపాసిటీ చూసుకున్నట్లయితే మనకు ఇది 2TB. సో ఇక్కడ కూడా అసెంబ్ల్డ్ ఇన్ చైనా అని రాస్తుంది. సో ఈ పాన్ నంబరు సీరియల్ నంబరు వారంటీ కోసం ఎప్పుడైనా మనకు సర్వీస్ సెంటర్ పోయినా కానీ ఈ నంబర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనకు దీంట్లో 3.0 USB కేబుల్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. బ్లూ స్ట్రిప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళు SS అని ఉంది. సో SS అంటే సూపర్ స్పీడ్ అన్నమాట. ఈ 3.0 కేబుల్ ని మనం ఈ విధంగా కనెక్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ రివర్స్ లో సో ఇలా పెట్టకూడదు. సో మనం ఇక్కడ రివర్స్ లో ఈ విధంగా కనెక్ట్ చేయాలన్నమాట. సో ఈ విధంగా కనెక్ట్ చేస్తే మనకి ఈ విధంగా ఫిట్ అనేది అవుతుంది. సో నెక్స్ట్ ఈ ఎండ్ వచ్చేసి మన ల్యాప్టాప్ కి కనెక్ట్ చేయాలి. సో ఇది 2.0 SS అని ఉంటే 3.0. సో కొన్ని ల్యాప్టాప్స్ కి మనకు ఇక్కడ బ్లూ కలర్ లో ఉంటుంది అనమాట. సో బ్లాక్ కలర్ లో ఉంటే మనము SS అని ఉంటే అది 3.0 గా మనము ఐడెంటిఫై చేయాలి. 3.0 కేబుల్ ని ఈ విధంగా దీనికి కనెక్ట్ చేయాలి. ఆన్లైన్ లో దీన్ని ఏ విధంగా వారంటీ కోసం రిజిస్టర్ చేయాలో చూద్దాం. 3 years వారంటీ అనేది లభిస్తుంది ఫ్రెండ్స్. ఏదైనా ఒక సెక్యూర్ బ్రౌజర్ ని ఓపెన్ చేసి సో ఈ వెబ్సైట్ యొక్క లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ చేయొచ్చు. ఇక్కడ మీరు సీరియల్ నంబర్ రిక్వైర్డ్ అని ఇక్కడ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు మీ Seagate యొక్క సీరియల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నా Seagate యొక్క సీరియల్ నంబర్ అనేది ఎంటర్ చేశాను. సో ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నా ఫస్ట్ నేమ్ అలానే లాస్ట్ నేమ్ ఏ దాంతో అయితే నేను రిజిస్టర్ కావాలి అనుకుంటున్నానో ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా చెక్ బాక్స్ లో టిక్ మార్క్ అనేది వస్తుంది. సో మన Seagate అనేది సక్సెస్ఫుల్ రిజిస్టర్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు డేటా ట్రాన్స్ఫర్ రేట్ ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. మనకు ఇక్కడ చూడొచ్చు Seagate ఎక్స్పాన్షన్ డ్రైవ్ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దీని యొక్క ప్రాపర్టీస్ ఇప్పుడు చూద్దాం. ఇది 2TB మనకు డ్రైవ్, బట్ మనకు 1.81 TB అనేది మనకు అవైలబుల్ లో ఉంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నా ఈ డ్రైవ్ లో ఉండే ఒక ఫిలిం, సో దీని యొక్క సైజ్ చూసుకుంటే 1.70 GB అనేది ఉంది. సో నేను ఇక్కడ రైట్ క్లిక్ చేసి కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. Seagate ఓపెన్ చేస్తున్నాను హార్డ్ డ్రైవ్ అనేది. సో ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను 3.0 కి కనెక్ట్ చేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ట్రాన్స్ఫర్ రేట్ అనేది. మాక్సిమం 57.1 MBPS. సో క్యాపిటల్ B మెగాబైట్స్ పర్ సెకండ్ వచ్చింది. సో ఇప్పుడు ఇదే మన హార్డ్ డ్రైవ్ లో ఉండేది మన డెస్క్ టాప్ లోకి కాపీ చేసి చూద్దాం ఎంత ట్రాన్స్ఫర్ రేట్ ఉంటుందో. సో ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ నా డెస్క్ టాప్ లో ఈ డ్రైవ్ అనేది ఓపెన్ చేశాను. సో ఇక్కడ నేను రైట్ క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తున్నాను.
సో మాక్సిమం మనకు 124 MBPS మన హార్డ్ డిస్క్ నుంచి మన డెస్క్టాప్ కి ట్రాన్స్ఫర్ రేట్ అనేది ఉంది. సో ఈ వీడియోలో మనం సీగేట్ అన్బాక్సింగ్, అలానే ఏ విధంగా దాన్ని ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మన డెస్క్టాప్ టు హార్డ్ డ్రైవ్ కి, హార్డ్ డ్రైవ్ టు డెస్క్టాప్ ఏ విధంగా ట్రాన్స్ఫర్ రేట్ ఉంది అనే కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద లైక్ చేసి పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. సో ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీ మొబైల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్ లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.